నువ్వే చెప్పాలి అని శివయ్య అంటాడు. నంది బాగా ఆలోచించి, ఇంకెవరు, పార్వతీదేవే గదా మహాదేవా అని చెబుతాడు. అది విన్న శివుడు, నువ్వు తప్పు చెప్పావు నంది అని చిన్నగా నవ్వుతాడు. అయితే మీ పెద్ద కొడుకు కార్తికేయ స్వామి కదా అని అంటాడు నంది. శివుడు, లేదు లేదు నంది, ఇంతేనా నువ్వు నా గురించి తెలుసుకున్నది అని అంటాడు. అయితే మీ చిన్న కొడుకు గణేశుడై ఉంటాడు మహాదేవా అని నంది అనగా, శివుడు, వీరిలో ఎవరూ కాదు అని అంటాడు. అది విన్న నంది, కొంపతీసి నేనా స్వామి, లేదా మీ మెడలో ఉన్న వాసుకేనా అని అడుగుతాడు. లేదు లేదు, మీరు కూడా కాదు అని శివుడు అనగా, నంది, స్వామి నా వల్ల కాదు, దయచేసి మీరే చెప్పండి అని వేడుకుంటాడు. అప్పుడు శివుడు, బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నన్ను తలుచుకుంటూ ప్రతిరోజూ పూజలు చేసి నా మీద పూర్తి నమ్మకం పెట్టుకునే నా భక్తులంటే నాకు ఎంతో ఇష్టం నంది అని చెబుతాడు. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చెయ్యండి.